పాకిస్తాన్ కి చుక్కలు చూపించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సోఫియా ఖురేషీ ఎవరో మీకు తెలుసా? చిన్నతనంలోనే ఆమె ఆర్మీలో ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగింది? సోఫియా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమెకి ఆర్మీలో జీతం ఎంత? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 25 నిమిషాల్లోనే ఎలా అంతం చేసింది? లేడీ అయిన సోఫియాకి ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది? పాకిస్తాన్ కి ప్యాంటు తడిపి వార్తల్లో నిలిచిన సోఫియా ఖురేషీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించి జైష్ హిజ్బుల్ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈ మీటింగ్ తర్వాత సోఫియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరి సోఫియా ఖురేషీ? ఆమె విధులేంటి? సైన్యంలో ఎప్పుడు చేరారు? ఆమె వ్యక్తిగత వివరాలేంటి? సాధించిన ఘనతల గురించి తెగ సర్చ్ చేస్తున్నారు. ఇంతకు ఎవరి సోఫియా ఖురేషీ అంటే, సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్ లోని వడోదరాలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించగా ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. ఇక ఇంగ్లీష్ మీడియా నివేదికల ప్రకారం సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సోఫియా కెరియర్ విషయానికి వస్తే ఆమె 1999లో భారత సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. సోఫియా ఖురేషీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో 6 సంవత్సరాలు పనిచేశారు. ముఖ్యంగా 2006లో కంగోలో జరిగిన మిషన్ లో ఆమె కీలక పాత్ర పోషించారు. యుద్ధ ప్రాంతాలలో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలిపారు. ఇక 2016లో పూణేలో జరిగిన ఎక్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఈ సందర్భంగా సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ, కల్నల్ సోఫియా ఖురేషీ ఎంపిక కేవలం ఆమె సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే జరిగిందని కొనియాడారు. జీతం విషయానికి వస్తే లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న అధికారుల వేతనం సుమారు 1,00,000 నుండి 2 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేతనంతో పాటు సైనిక సేవా భత్యం, కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం వంటి భాగాలు ఉంటాయి. అంతేకాదు, ప్రమాదకర మిషన్లలో పాల్గొనే వారికి ప్రత్యేక భత్యాలు కూడా కల్పిస్తారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సైనిక నిబంధనల ప్రకారం ఇస్తారు. ఈ విధంగా లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ కేవలం ఓ అధికారి మాత్రమే కాదు, దేశభక్తి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. శివంగిలా శత్రు దేశాల మీద విరుచుకుపడిన ఆమె కథ దేశంలో ఎందరో యువతలకు ప్రేరణగా నిలుస్తుంది.